ఇంటీరియర్‌కి సంబంధించి 15 న్యూ మోడల్ ఇంటీరియర్స్ అన్నమాట. ఔట్‌డేట్ అయిపోయిన డిజైన్స్ ఏవి, అలాగే వాటి ప్లేస్‌లో ఇప్పుడు కొత్తగా మనకి యూజ్ చేసుకుంటున్న అంటే అందరూ యూజ్ చేసుకుంటున్న డిజైన్స్ అనేవి ఏంటి? ఇంటీరియర్స్‌కి సంబంధించి 15 విషయాలనేవి మనం ముందుగా తెలుసుకున్నట్లయితే మన ఇంటి నిర్మాణం మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే న్యూ మోడర్న్‌గా లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మన ఇంటి నిర్మాణం అనేది మనం చేసుకోవచ్చు. వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఇంటీరియర్స్ కి సంబంధించి మనం కిచెన్ ప్లాట్ఫామ్స్ లో గానీ చూసుకున్నట్లయితే ఎక్కువగా అందరూ బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ లేకపోతే టైల్స్ ఇలాంటివి కొంచెం డార్క్ కలర్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అయితే మన కిచెన్ లో ప్రెజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్న విధంగా మనం వైట్ కలర్ అనేది డిజైన్ చేసుకున్నట్లయితే అఫీషియల్ లుక్ లో చాలా సూపర్ గా అయితే ఉంటుందన్నమాట. ఇదే కలర్ అనేది మనం డైనింగ్ టేబుల్ సెటప్ చేసుకుంటే దానికి కూడా వేసుకున్నట్లయితే లుక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు. బ్లాక్ కలర్ టైల్స్, బ్లాక్ కలర్ గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్ ఇలాంటివన్నీ యూస్ చేసుకోవటం ఓల్డ్ మోడల్ అయితే అయిపోయినాయి. ఇదే మనకిప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇలా యూస్ చేసుకోవటం వల్ల మన యొక్క కిచెన్స్ అనేవి ప్రీమియం లుక్ లో మనకి కనిపించడం జరుగుతుంది. ఎవరైనా చూసే వారికి కూడా ట్రెండ్‌కు తగ్గట్టు సెట్ చేశారు అన్నట్టు నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఈ యొక్క ఇంటీరియర్స్ అనేవి మనకి డిజైన్ అయితే కనిపించడం జరుగుతుందనమాట. సో, ఎవరైనా సరే ఇలా డిజైన్ అయితే చేసుకోండి. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుంటే. అయితే వీటికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే బాత్రూమ్ టైల్స్‌కి సంబంధించి ఇప్పుడు నార్మల్‌గా ఉండే టైల్స్ అనేవి ఎవరు కూడా పెద్దగా యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇవి ఓల్డ్ మోడల్ అయితే అయిపోయినాయి అనమాట. అంటే ఎంబోజింగ్ వచ్చేసి రకరకాల డిజైన్ వచ్చేసి ఇలాంటి డిజైన్స్ అనేవి ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు 2/4 సైజులో ఉండే టైల్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు బాత్రూమ్స్‌లో. అవి కూడా 2 కలర్స్ మాత్రమే, అంటే డిజైన్స్ పరంగా గాని లేదా కలర్స్ యూజ్ చేస్తే 2 కలర్స్ మాత్రమే తీసుకొని డిజైన్ అనేది ఎక్సలెంట్ మోడల్‌లో ఉండేటట్లు ప్రీమియం లుక్ కనిపించేటట్లు డిజైన్ అయితే చేసుకుంటున్నారు. డార్క్ కలర్స్ యూజ్ చేసిన, లైట్ కలర్స్ అనేవి యూజ్ చేసిన సింపుల్‌గా ఒక 2 కలర్స్ అనేవి ప్యాటర్న్ అనేది తీసుకొని డిజైన్ లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు డిజైన్ అయితే చేయిస్తున్నారనమాట. ఇలా చేసుకోవటం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇవి అఫీషియల్ లుక్‌లో అలాగే ప్రీమియం లుక్‌లో మనకి కనిపించటం జరుగుతుంది. అలాగే వీటికి కూడా మెయింటెనెన్స్ అనేది ఎక్కువగానే అవసరం అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే స్మార్ట్ లాక్స్ అన్నమాట. నార్మల్ లాక్స్ కాకుండా స్మార్ట్ లాక్స్ పెట్టుకున్నట్లయితే లుక్ చాలా బాగుంటుంది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా నెంబర్ 1గా అయితే ఉంటాయి. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఇవి డిజైన్స్ అయితే మనకి రావటం జరుగుతుంది. వీటిల్లో ఫింగర్ ప్రింట్ మనకి థంబ్ లాక్స్ ఉంటాయి కదా, ఇలా థంబ్ లాక్స్ సెటప్ చేసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్స్ సెటప్ చేసుకోవచ్చు. ఫేస్ లాక్స్ ఉంటాయి. అలాగే మనకి కార్డ్ యాక్సెస్ కూడా వీటిలో ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్‌గా మనం ఈ స్మార్ట్ లాక్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇవి ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. అలాగే ఇలాంటి మిస్టేక్స్ అనేవి ఎవరు కూడా చేయకండి. మనకి టీవీ యూనిట్ అనేది మనం ప్లాన్ చేసుకునేటప్పుడు వైర్స్ గానీ, మనకి వైఫై వైర్స్ అనేవి వస్తాయి. అలాగే మనం సీసీటీవీ మనకి కెమెరాస్ అనేవి ఫిట్ చేసుకుంటే వాటికి సంబంధించిన వైర్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి బయటకి కనిపిస్తూ మనకి అంతగా బాగోవన్నమాట చూడటానికి. మనం ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ఈ విధంగా బయటకి కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ వీటికి డబుల్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకిప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ వైర్స్ అనేవి బయటకి అస్సలు కనిపించకుండా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇలా వైర్స్ అనేవి వచ్చేసినప్పుడు వీటిపైన మనకి డబ్ల్యూపీసీ క్లాడింగ్స్ అనేవి ఉంటాయి. ఈ డబ్ల్యూపీసీ ప్యానెల్స్, వాల్ ప్యానెల్స్ ఉంటాయి, క్లాడింగ్స్ ఉంటాయి. అలాగే మనకి యూవీ మార్బుల్ షీట్స్ ఉంటాయి. ఇలాంటివి ఏవైనా సరే ఈ వాల్స్ ని కవర్ చేస్తూ మనం వేసుకున్నట్లయితే ఈ టీవీ యూనిట్ లోపలికి ఈ వైర్స్ అన్ని కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకి బయటకి చూస్తానికి చాలా నీట్ గా టీవీ యూనిట్ సెటప్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇలా మనం సెట్ చేసుకోవటం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కొన్ని వర్క్స్ అనేవి ఇలా చేసినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే తర్వాత వాళ్ళు సీసీటీవీ పెట్టించుకోవడం, వాటి కోసం వైర్లు అనేవి బయటికి పట్టడము, లేకపోతే ఈ వైఫై అనేది ఇప్పుడు అందరూ ఎక్కువగా ప్రతి ఇంటికి పెట్టించుకుంటున్నారనమాట. సో, ఇవి ఇప్పుడు మనకి ట్రెండ్‌గా మనకి మారిందనమాట. సో, ఇలాంటి మా వాల్ ప్యానెల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవడం ద్వారా
ఈ వాల్స్ ని మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే మన యొక్క టీవీ యూనిట్ సెటప్ అనేది ఎక్స్ట్రాడినరీగా మనకి రావటం జరుగుతుంది. అలాగే మోడర్న్ లుక్ లో మనకి కనిపించడం జరుగుతుంది. ఇలా సెటప్ అనేది చేసుకోవచ్చు. అలాగే మోడ్యులర్ కిచెన్స్ కి సంబంధించి అందరూ కార్నర్స్ ని నార్మల్ గా వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా మనకి కార్నర్స్ లో మ్యాజిక్ కార్నర్స్ అనేవి మనం సెటప్ అనేది చేసుకున్నట్లయితే ఇవి ఎక్సలెంట్ లుక్ తోటి మనకి కనిపించడం జరుగుతుంది. మోడర్న్ గా ఉంటాయి, ట్రెండ్ గా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే వీటిల్లో మనకి చాలా యూసేజ్ అనేది ఉంటుంది. అంటే చిన్న చిన్న మన హౌస్ కి కిచెన్ లో మనం యూస్ చేసుకునే మెటీరియల్ అనేది వీటిలో ప్లేస్ చేసుకొని ఒక కార్నర్ కి నెట్టేసామంటే లోపలికైతే వెళ్ళిపోతాయి అన్నమాట. సింపుల్ గా ఈజీగా లోనకి కవర్ చేసుకోవచ్చు. అలాగే బయటికి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. తక్కువ ప్లేస్ ని ఎక్కువగా మనం యూస్ చేసుకునే విధంగా వీటిని డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. సో ఈ మ్యాజిక్ కార్నర్స్ ను కూడా ఎక్కువగా కార్నర్స్ లో ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఇదే లేటెస్ట్ ట్రెండ్. నార్మల్ గా వదిలేశారంటే ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనకి లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు మనం డిజైన్ అనేది ఇలా సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంటీరియర్స్ లో మనకి విండోస్ ని కవర్ చేస్తూ కటన్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇలా కటన్స్ యూస్ చేసుకోవటం, ఈ కటన్స్ పైన రాడ్లు అనేవి స్పేస్ చేస్తూ ఉంటారు. ఇలా రాడ్స్ అనేవి యూస్ చేసుకొని కటన్లు అనేవి వేసుకోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఓల్డ్ మోడల్ అయితే అయిపోయినాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ విండో క్లాడింగ్స్ అన్నమాట. ఈ విండో క్లాడింగ్స్ అనేవి మనకి రకరకాల డిజైన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి సెల్ఫీ డిజైన్స్ కూడా ఉంటాయి. మన ఇంట్లో మన చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వారి యొక్క పిక్చర్స్ ని, ఫొటోస్ ని కూడా మనం వీటిపైన డిజైన్ చేయించుకొని చక్కగా మన విండో యొక్క కటన్స్ బదులు ఈ క్లాడింగ్స్ గా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి. వీటిలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీటిని ఈజీగా మనం ఈ విధంగా సైడ్ మనకి ఒక మిషనరీతో కూడిన మనకి ఒక తాడు లాంటి ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఇలా పైకి లాగినట్లయితే క్లోజ్ అవుతుంది, కిందకి లాగినట్లయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనకి డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. అలాగే ఫాల్ సీలింగ్స్ కి సంబంధించండి మనకి నార్మల్ గా మీరు సీలింగ్ మనకి జిప్సం గానీ ఇలాంటి కొన్ని సీలింగ్స్ కి మీరు గమనించినట్లయితే పట్టీల డిజైన్ అనేవి ఎక్కువగా పట్టీలుగా వచ్చేసి వాటికి రకరకాల కలర్స్ అనేవి వేసి డిజైన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఓల్డ్ డిజైన్ అయితే అయిపోవటం జరిగిందనమాట. ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండీగా ఉన్న డిజైన్స్ ఏంటంటే సింపుల్ గా మనం ఈ జిప్సం గానీ ఇలాంటి పిఓపీలు గానీ చేయించుకోవాలనుకున్నట్లయితే ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించేసుకొని వాటిల్లో మనకి ప్రొఫైల్ లైట్లు అనేవి ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇది చూడటానికి ఎక్సలెంట్ లుక్ తోటి అలాగే మనకి అఫిషియల్ గా కనిపించడం జరుగుతుందన్నమాట. ఇలా డిజైన్ చేసుకోవడం ద్వారా కలర్స్ వేసుకునే ఖర్చు కూడా మనకి తగ్గుతుంది. అలాగే లుక్ వైజ్ కూడా మనకి సూపర్ గా అయితే ఉంటుంది. ఇలా డిజైన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇవి కాదు అనుకున్నట్లయితే పీవీసీ సీలింగ్ కి వెళ్తున్నారు. ఈ పీవీసీ సీలింగ్ లో కూడా మనకి వుడెన్ లుక్ వచ్చే సీలింగ్ డిజైన్స్ ఇలా రకరకాలవి అయితే వస్తాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ వీటి మీద ప్రింటెడ్ డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ కలర్స్ అనేవి వేసుకునే ఖర్చు మనకి ఇక్కడ ఉండదు కాబట్టి పుట్టి పెట్టుకోవాలి, కలర్స్ వేసుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉండవు కాబట్టి ఎక్కువగా ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెండిట్లో మనం ఏది యూస్ చేసుకున్నా సరే లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట. మనకి ఇలా చేసుకోవచ్చు. అలాగే ఫ్లోరింగ్ కి సంబంధించి టైల్స్ అండి. టైల్స్ కనుక మన ఫ్లోరింగ్ లో మనం యూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 టైల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్, మరొకటి వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్. ఈ గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి మీరు యూస్ చేసుకోవటం వల్ల మనకి లైట్స్ వేసినప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి మనకి కలర్లో మళ్ళీ మనకి పట్టడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే వెలుతురు పడినా సరే ఆ రిఫ్లెక్షన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటికన్నా కూడా మ్యాట్ ఫినిష్ అనేది యూస్ చేసుకోవటం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే మనకి స్కిప్ కూడా మనకి మీరు గ్లాసీ ఫినిష్ తీసుకుంటే స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటిలో మ్యాట్ ఫినిష్లో మనకి ఆ స్కిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు మనకి అందరూ కూడా ఈ మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి తీసుకుంటానికి ఇష్టపడుతున్నారు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి నేను సపరేట్గా మన ఛానల్లో వీడియోస్ చేశాను. ఒకసారి అవి చూడండి. ఇక ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి అయినా చూసి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోండి. అయితే ఇప్పుడు మ్యాట్ ఫినిష్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవటమే లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట.
అలాగే లైట్స్ అండి. మన ఇంట్లో యూజ్ చేసుకునే లైట్స్ కూడా మనకేంటంటే 3 డిఫరెంట్ కలర్స్ ఉండే లైట్స్ అంటే ఒకే లైట్‌లో 3 కలర్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఇలాంటివి యూజ్ చేసుకోవటం వల్ల మన హౌస్‌కి ట్రెండ్‌కు తగ్గట్టు మనకి మన అవసరానికి తగ్గట్టు కూడా మనకి కావాల్సిన లైట్‌లనేవి వేసుకోవచ్చనమాట. వీటిలో మనకి వార్మ్ కలర్ అనేది ఉంటుంది. అలాగే నార్మల్ వైట్ కలర్ అనేది ఉంటుంది. ఇంకొంచెం షేడ్ అనేది కొంచెం కూల్ కలర్‌లో రావటం జరుగుతుంది. ఇలా 3 డిఫరెంట్స్ టైప్‌లో ఉండే లైట్స్ అనేవి మనకి జస్ట్ ఒకే లైట్‌లో అయితే వస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు మీకు నచ్చిన కలర్ అనేది యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చనమాట. ఇది మనకిప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇలా సెటప్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనం మోడలర్ కిచెన్స్ అనేవి డిజైన్ చేసుకునేటప్పుడు వీటికి పెద్ద పెద్ద హ్యాండిల్స్ అనేవి పెట్టేసి మనకి డిజైన్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవటం కూడా మనకిప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయితే అయింది. ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ప్రొఫైల్ హ్యాండిల్స్. ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టైప్‌లో మనకి ఆల్రెడీ మనం దీని మీద చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్‌లో మనకి ఇంక్లూడ్ అయ్యి మనకి హ్యాండిల్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. మనకి లుక్ వైస్‌గా మనం డిజైన్ చేసుకున్న మోడ్యులర్ కిచెన్ డిజైన్ అనేది మనకి చెడిపోకుండా చూడటానికి నీట్‌గా ఉంటుంది. అలాగే క్లాస్‌గా కనిపిస్తుంది. హ్యాండిల్స్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా డిజైన్ అనేది మనకి పర్టిక్యులర్‌గా కనిపించడానికి ఇవి యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండీ మోడల్స్ అన్నమాట. అలాగే బాత్రూమ్స్‌లో మనకి ఫ్లోరింగ్‌లో వచ్చేసరికి అందరూ కూడా నార్మల్‌గా ఉండే జాలీస్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ జాలీస్ అనేవి ఉపయోగించకుండా మనకి డ్రైన్ ఛానెల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఈ డ్రైన్ ఛానెల్స్ వల్ల మనకి యూసేజ్ ఏంటంటే ఇవి వాటర్ అనేవి స్పీడ్‌గా వెళ్ళిపోవటానికి యూజ్ అవుతాయి. అలాగే ఏదైనా చెత్త ఇలాంటిది వచ్చినా సరే ఇవి బాక్స్ టైప్‌లో వస్తే ఆ బాక్స్‌లో స్టోర్ అవుతుంది. ఈజీగా మనం అది క్లీన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఇలా వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి. వీటి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. చూడండి. అయితే ఇవన్నీ కూడా మనకిప్పుడు లేటెస్ట్ మోడల్స్ అనమాట. మనం నార్మల్‌గా జాలీస్ అనేవి యూజ్ చేసుకునే దానికన్నా ఇలాంటి డ్రైన్ ఛానెల్స్ అనేవి యూజ్ చేసుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అలాగే స్విచెస్ అండి. ఈ స్విచెస్‌లో మనకి చాలా రకాల మోడల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. అలాగే డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఇలా రకరకాలవైతే వస్తూ ఉంటాయి. అయితే మనకి టచ్ అనమాట. టచ్ తోటి వచ్చే మనకి స్విచెస్ అనేవి ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇవి వచ్చేసరికి వైఫై మీద మనకి రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీటిలో అలెక్సా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే లుక్ అయితే మనకి లగ్జరీ లుక్‌లో మనకి కనిపించడం జరుగుతుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైతే ఉంటాయి. ఈ స్విచెస్‌ని మనం మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనకి రిమోట్ ద్వారా గూడా కంట్రోల్ చేయొచ్చు. మనకి టచ్ ద్వారా గూడా కంట్రోల్ చేయొచ్చనమాట. ఇవన్నీ కూడా మనకిప్పుడు లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్. అలాగే షవర్స్ అండి. ఈ షవర్స్ గూడా నార్మల్ షవర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. నార్మల్ షవర్స్ అనేవి యూజ్ చేసుకుంటే వాళ్ళకి త్వరగా రస్ట్ పట్టడం, అలాగే హోల్స్ అనేవి స్ట్రక్ అయిపోవటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి అందరూ లగ్జరీగా ఉండే షవర్స్‌ని యూజ్ చేయడానికి ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. ఇవైతే మనకి ఇవి కాస్ట్ ఎక్కువైనా సరే వీటిలో ఏంటంటే మనకి వారంటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ అయినా సరే వాళ్ళే వచ్చి మనకి ఇవన్నీ గూడా చేసి ఇవ్వటం జరుగుతుంది. సో, మనకి వీటికి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్కువగా ఈ మోడర్న్ లుక్‌లో ఉండే షవర్స్‌ని యూజ్ చేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. సో, ఇవి కూడా మనకిప్పుడు లేటెస్ట్ ట్రెండీ మోడల్‌లో ఉండే షవర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో, అలాగే మనకి మోడలర్ కిచెన్స్ అనేవి మనం డిజైన్ చేసుకునేటప్పుడు అందరూ చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి తర్వాత సెటప్ అనేది చేయించుకుంటారు కదా! వాటిలో వచ్చేసరికి కిచెన్ బయట పక్క సెటప్ అనేది చేయించుకుంటున్నారు. దీనివల్ల మన కిచెన్ లుక్ అనేది దెబ్బతింటుంది. సో, ఇవన్నీ వీటికి సంబంధించి ఈ వాటర్ ప్యూరిఫైయర్‌కి సంబంధించి ఒక క్యాబినెట్‌లో మనం ఫిక్స్ చేయించుకున్నట్లయితే మన కిచెన్ అనేది చూడటానికి ఎక్సలెంట్‌గా అయితే కనిపిస్తుంది. ఆ కిచెన్ యొక్క లుక్ కూడా మనకి దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా డిజైన్ చేసుకోవటం కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్‌గా అయితే మారిందనమాట. ఇవన్నీ కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే మన ఇంటి లుక్ అనేది మనకి పాడవకుండా చాలా చక్కగా రావడానికి ట్రెండీగా ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మన యొక్క హౌస్ అనేది వస్తుంది. అలాగే వాల్స్‌కి సంబంధించి వాల్ ప్యానెల్స్ అండి. ఈ వాల్ ప్యానెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకేంటంటే వాల్స్‌కి పుట్టీ పెట్టుకోవాలి. అలాగే వాటికి నచ్చిన రంగులనేవి వేయించుకోవాలి. ఈ రంగ్స్ కూడా మనకేంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారో మళ్ళీ మార్చుకుంటూ ఉండాలనమాట. సో, ఇప్పుడు మనకి ఈ వాల్ ప్యానెల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇవి యూజ్ చేసుకోవటం వల్ల మనకేంటంటే యూసేజ్ అనేది ఇవి 40 ఇయర్స్ వరకు కూడా వీటి యొక్క లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి 40 ఇయర్స్
వరకి వీటి లైఫ్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా యూజ్ అనేది చేసుకుంటారు. అలాగే ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఏదైనా మరకలు అలాంటివి పడ్డా సరే గోడల్లో అయితే క్లియర్‌గా కనిపిస్తాయి. వీటిలో మనకు కనిపించదు. జస్ట్ ఒక తడిగుడ్డ తీసుకొని వీటి మీద క్లీన్ చేసుకుంటే శుభ్రం అయిపోతాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండీ మోడల్స్ అన్నమాట. ఎక్కువగా వాల్స్‌కి ఇవి యూజ్ చేసుకుంటున్నారు. సో, ఈ వీడియోలో చెప్పినట్లు ఈ 15 మనకి ట్రెండీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అండి. వీటి గురించి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో సెపరేట్‌గా ప్రతి ఒక్కదానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి. అవి చూడండి, మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.